ఈరోజు మీరు ఒక యూనిక్ కాంబినేషన్ ఆన్ స్టేజ్ చూడబోతున్నారు. ఒక ఎక్స్ట్రోవర్ట్ని కలిశారు కదా, ఇప్పుడు మీరు కలవబోతున్నారు ఒక ఇంట్రోవర్ట్ని. స్వాగ్, అలాగే మనకి ఓం భీమ్ బుష్ డిఫరెంట్ మూవీస్లో తన టైమింగ్ సెన్స్తో, కామెడీ సెన్స్తో మనల్ని కడుపుబ్బా నవ్వించి, అలాగే సూపర్ హీరోయిజం చూపించిన మా శ్రీ విష్ణు గారు ఈజ్ ఆర్ ఇంట్రోవర్ట్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ విష్ణు గారు యాజ్ ఆర్ గెస్ట్ టుడే, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. విష్ణు గారు, ఒక ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఒక ఇంట్రోవర్ట్ ఒక టాపిక్ ఇస్తే ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంది. నేను అసలు ఎక్స్ట్రోవర్ట్ని కాదు సుమ గారు. మరి అన్ని రీల్స్ చేశారు తప్పక. దే పెయిడ్ నో, దే పెయిడ్. కరెక్ట్, దట్స్ వై ఐ ఆల్సో డూ. ఓకే విష్ణు గారు, విత్ యువర్ పర్మిషన్ అండ్ వితౌట్ యువర్ పర్మిషన్ మేము ఒక గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాం. అంటే ఏం లేదు, జస్ట్ ఒక టాపిక్ ఇస్తాము, మీరైతే ఏం చెప్తారు దాని గురించి, నిహారిక ఏం చెప్తుందో ఒకసారి విందాం. ఓకేనా? రెడీ? టాపిక్ ఫ్రెండ్స్. నేను స్టాప్ అన్నప్పుడు అటు నిహారిక మాట్లాడాలి. ఓకేనా? మీరు కొంతసేపు, తను కొంతసేపు. రెడీ? ఫ్రెండ్స్. టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గురించి చెప్పాలి ఇప్పుడు. ఎస్. ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఏమన్నా చేయొచ్చు. నిహారిక వాళ్ళతో కలిసి ఒక మిత్రమండలి లాంటి సినిమా తీయొచ్చు. అది October 16th రావచ్చు. వాళ్ళందరూ కలిసి ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ ముస్తఫా ఫ్రెండ్స్ ఉంటే, ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే డైరెక్టర్స్ అయ్యారంటే మంచి క్యారెక్టర్స్ పడతాయి. నిహారిక చూసారు కదా, మా డైరెక్టర్లు కూడా 3-4 వచ్చారు ఈరోజు. సో ఫ్రెండ్షిప్పే ఎక్కాల్సిన షిప్. టాపిక్ చేంజ్. ఫిల్మ్ ఇండస్ట్రీ. నిహారిక. కొత్త అండి, ఆయన స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటా. ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త? అవును. మీరు చూస్తున్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీని మీరు చాలా సంవత్సరాల నుంచి, అది కూడా చెప్పొచ్చు. బాగుంటుందండి చాలా. విష్ణు గారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంచిది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. చాలామంది డైరెక్టర్లు కూడా నిహారిక. నేను ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. నాకు ఒక 3 ఉన్నారు. నా స్పీచ్, నా గేమ్ కూడా వినట్లేదు. ఆ 3 సెల్ఫీలు తీసుకుంటున్నారు నా ఫోన్లో, నేను లేకుండా. వాళ్ళ ఇదే ఫ్రెండ్షిప్ అంటే, ద్రోహి. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మీరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ చెప్పాలి. నేను మామూలుగా ఓకే. చూడలేరా? అంటే మామూలు నేను షూటింగ్లోనే చూడలేను నేను. ఇంకెక్కడంటే కానీ చూసినట్టు మీకు అనిపించేలా చేస్తా. ఓకే, నేను కూడా అటు చూస్తానండి. అటక్కర్లేదు. చీట్ షాటా? చూడండి. ఎటు? ఓకే ఓకే ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చూస్తున్నా. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన వెంటనే సరదాగా బయటకు వెళ్తాం ఫ్రెండ్స్ అందరం. సో ఆఫ్టర్ పార్టీ చాలా బాగుంటాయి. వాళ్ళే నా ఫ్రెండ్స్ కూడా, కాబట్టి మేము అందరం కలిసి బయటికి వెళ్తాం అని ఆయన చెప్తున్నారు. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. చాలండి, నాకు అర్థమైందండి. మీ ఇద్దరికి ఏ టాపిక్ ఇచ్చినా టాపిక్ ఫ్రెండ్స్కి వస్తుంది. మళ్ళీ అంటే మిత్రమండలి కదండి, ఆవ్యాసం లాగా ఉందండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎవ్రీబడి. ఓకే, సో విష్ణు గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ అండి. ఒక్క 5 నిమిషాలు అంతే. అండ్ నిహారిక, యూ టు ప్లీజ్. ఐ నో